ఒకసారి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి ఇంటికి గుమ్మడికాయ కట్టేటటువంటి సందర్భంలో మనకు కనిపించినటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాలు, మన కంటికి కనిపించినటువంటి ఆ దృశ్య కావ్యాన్ని ఒక్కసారి కనులారా వీక్షించి తరిద్దాం. చాలా మీరందరూ చూశారంటే ఆశ్చర్యపోతారు. రెండు ఇళ్ళు నేర్చుకున్నారు, ఆ రెండు చూడండి. మత సామరస్యాన్ని ఎంత చక్కగా పాటిస్తారు మా చంద్రబాబు నాయుడు గారు. ఇది ఉండాలి ఎవరికైనా. సర్వమత సమానత్వం, మత సామరస్యం అనడం కంటే కూడా సర్వమత సమానత్వాన్ని ఎంత అద్భుతంగా పాటిస్తున్నారో చూడండి. ఇది ఈ ఇంట్లో ఏమో ఇక్కడ పూజ చేసి చక్కగా ఆ ఇంటికి ఒక గుమ్మడికాయ కూడా కట్టి, నెక్స్ట్ ఇంకొక ఇల్లు. గుమ్మడికాయ విజువల్ లేదు, గుమ్మడికాయ విజువల్ ప్రధానమైంది, అది కూడా వేయండి, మళ్ళీ తెప్పించి వేయండి. గుమ్మడికాయ కట్టాలి, నేమ్ బోర్డు తగిలించాలి, అవి కదా ఇంపార్టెంట్. ఇది రైట్. ఎస్ రామ్నాథ్ గారు, ఏంటి సార్ కట్టిన ఇళ్ళనే మళ్ళీ కట్టడం, కట్టిన గుమ్మడికాయని తీసేసి కొత్తగా ఇంకో గుమ్మడికాయని కట్టడం. జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన ఇళ్ళకి గుమ్మడికాయ కడితే అది చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇల్లు అయిపోతుందా? ఈశ్వర్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి విశాఖలో ప్యాలెస్ కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి పేదల ఇళ్ల విషయంలో మాత్రం మీనవేషాలు లెక్కించారని చెప్పారు. ఈ డైలాగ్ ఇంకో వేదిక మీద చెప్పి ఉంటే బాగుండేది, కానీ ఇక్కడ చెప్పడం మాత్రం చంద్రబాబు నాయుడు గారికి సరైనది కాదు. అంటే ఎక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డి చేసిన పనులన్నింటినీ పక్కన పెట్టేసి మళ్ళీ విశాఖపట్నం ప్యాలెస్ దగ్గరికి వెళ్ళారు. ఆ ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారిది కాదు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారిది అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండాలి కదా. అంటే ఒక అబద్ధానికి ఒక నిజానికి మధ్య పోలిక పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. 31 లక్షల ఇల్లు జగన్మోహన్ రెడ్డి 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి అందులో 19 లక్షల ఇల్లు మొదలు పెట్టి 9 లక్షల ఇల్లు కంప్లీట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతి కాదు అంటున్నారు. అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు 50,000 ఇల్లు ఇస్తే అక్కడ మొత్తం జనాభాలో తారుమారు అయిపోతాయి, కుల సమీకరణాలు దెబ్బతింటాయని చెప్పి అధికారంలోనికి రాగానే ఆ 50,000 ఇళ్ల పట్టాలు రద్దు చేసిన చంద్రబాబు నాయుడు గారు మాత్రం పేదల పక్షపాతి అని చెప్పుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య రాష్ట్రంలో మత రాజకీయాలను అయితే బాగా ప్రొవోకేట్ చేస్తూ ఉన్నారు. మీ మతం మా మతం అని మాట్లాడే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళిపోయింది. కానీ ఈ దశలో చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఒక కమ్యూనిటీని, ఒక మతాన్ని అయితే టార్గెట్ చేశారు. మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళంతా, అంటే ఇంకా ఆ మతంతో మనకి ఓట్లే అవసరం లేదని టార్గెట్ చేశారు. అట్ ది సేమ్ టైం మైనారిటీల్లోనే ఉన్న మళ్ళా ముస్లింలు ఎక్కడ దూరం అయిపోతారో అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేశారు. అక్కడికి వెళ్ళి ఒక హిందూ కుటుంబానికి గుమ్మడికాయ కట్టి ఇంకో చోటుకి వెళ్ళి ఆ ముస్లిం కుటుంబానికి సంబంధించిన నేమ్ ప్లేట్ ను కూడా స్వయంగా చంద్రబాబు నాయుడు గారి తగిలించి ప్రార్థనలు చేసి వచ్చారు. అదే ఈ పని ఇంకొకరు చేశారనుకోండి, వైసీపీ వాళ్ళు చూసారా, ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డి పలానా మతం కానీ ఇంకో మతం దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తున్నారని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు చేసినట్టే ఉంది కదా సార్, నిబద్ధత చేసినట్టు అనిపించట్లేదా? అక్కడ పూజ చేశారు, ఇక్కడ టోపీ కూడా పెట్టుకున్నారు. అంటే టోపీలు పెట్టుకుంటే నిబద్ధత అంటే ఎలా? పైగా మీరు బాగా గమనించండి, ఈ మధ్య నారా లోకేష్ గారు కూడా తెలంగాణలో కోవా బండ్కు సంబంధించి ఒలే అనే వ్యక్తి మీద వెంటనే స్పందించారు. అవును. ఆ తర్వాత మంగళగిరిలో ఒక ముస్లిం కుటుంబానికి ఇల్లు కట్టించారని చెప్పి నేషనల్ మీడియాలో రాజ్దీప్ సర్దేశాయ్ గారితో ప్రైమ్ టైం బులెటిన్ లో ఒక వార్తను చదివించుకోగలిగారు. అంటే ఏంటి అంటే మైనారిటీల్లో కూడా ముస్లింలు ఎక్కడ దూరం అవుతారో కంప్లీట్ గా అన్న ఒక భయంతో ఇవన్నీ చేస్తున్నారు అనేది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. లేకుంటే ఎప్పుడు చేయనివన్నీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? అన్నిటికీ మించి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నది ఏంటి పబ్లిక్ ని వీళ్ళంతా అంటే టిట్కో ఇళ్లను ముందు పెడుతున్నారు పదే. టిట్కో ఇళ్ల ద్వారా పబ్లిక్ ని గందరగోళపరచడం అనేది చాలా ఈజీ చెప్పచ్చు. నేను 2014-19 మధ్య టిట్కో ఇళ్లను మొదలు పెట్టాను, అవే జగన్మోహన్ రెడ్డి మధ్యలో వచ్చి రంగులు మార్చుకున్నారు, మళ్ళీ ఇప్పుడు నేను రంగు మార్చాను కానీ జగన్మోహన్ రెడ్డి రంగులు వేశారని చెప్పి విమర్శించిన మేము పూర్తి స్థాయిలో ఎల్లో కలర్ వేసుకుంటే బాగోదు కాబట్టి లైట్ ఎల్లో కలర్ వేసుకుంటున్నాము ఆ బిల్డింగులకు అని పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుంది. లైట్ ఎల్లో కలర్ వేశారు మొత్తం. పైగా వైఎస్ఆర్సీపీ హయాంలో కలర్లు రంగులు వాడుతున్నారని విమర్శించిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నిన్న సభ చూడండి, మొత్తం కింద కార్పెట్ తో సహా మొత్తం అంతా ఎల్లో కలర్ వేసుకున్నారు. అంటే వాళ్ళని మాత్రం ఎవరు ప్రశ్నించకూడదు. అంటే ఇలాంటి ధోరణితో చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. ఈ రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో హెడ్లైన్ ఏంటి? 21 నెలల్లో 5,50,000 ఇల్లు పూర్తి చేశాం ఇచ్చామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఈ రోజు కాస్త నయం కానీ
2025 నవంబర్లో అన్నమయ్య జిల్లా దేవగుడిపల్లికి వెళ్ళినప్పుడు ఆ రోజు పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలో ఏం చెప్పారు? 3 లక్షల ఇళ్లను మేమే మొదలుపెట్టి మేమే నిర్మించామని ప్రకటన ఇచ్చింది ప్రభుత్వం, చాలా అవమానకరంగా. అవును. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఏమైంది? ఈ రోజు కదా అయినట్టే ఆ రోజు అయింది. ఈ ఒక్క సెంటు స్థలం ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు. 3 లక్షల ఇల్లు, అవి కూడా టిట్కో ఇల్లు కాదు, మామూలు ఇల్లు. 3 లక్షల ఇల్లు ఎప్పుడు కట్టారు అని మొత్తం వెరిఫై చేసి, మామూలు ఇల్లు ఇవన్నీ కూడా సెంటున్నరలో కట్టినవేనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న మామూలు ఇల్లు? ఆయన ఇస్తే 3 సెంట్లో ఇవ్వాలి, ఎందుకంటే ఆయన ప్రామిస్ చేశారు. సెంటులో గడితే 1.5 సెంట్లో గడితే అది సమాధితో సమానం, మీ సమాధులు కట్టుకోవాల్సిందే, అందులో అది సరిపోదు అన్నారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఒక్కరికి ఇచ్చింది లేదు. మరి అలాంటిది 2025 నవంబర్ లోనే 3 లక్షల ఇల్లు ఎలా గృహప్రవేశాలు చేయించారు చంద్రబాబు నాయుడు గారు? క్లియర్, వైఎస్ఆర్సీపీ. ఆ రోజు కూడా ఏంది, మేమే మొదలుపెట్టి మేమే పూర్తి చేశాం ఈ షార్ట్ టైం లోనే అని చెప్పారు. తీరా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ గృహాలకు సంబంధించిన తాళాలు అందుకున్నారో ఆ మహిళలకు సంబంధించిన డేటాని వెరిఫై చేస్తే గవర్నమెంట్ సైట్ లోనే, వెబ్సైట్ లోనే మొత్తం ఆ బిల్లుల చెల్లింపులన్నీ వైఎస్ఆర్సీపీ హయాంలోనే జరిగిపోయాయని బయటపడింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం అవాస్ పాలైపోయి, సరే వైసీపీ హయాంలో పెట్టారు, మేము పూర్తి చేశామని కూడా కాదు, ఆ రోజు వాళ్ళు ప్రకటన ఇచ్చింది. మేమే మొదలు పెట్టి మేమే పూర్తి చేశామని ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటన చెప్పారు మీరు, ఎప్పుడు డేట్ అది? 2025 నవంబర్ లో అన్నమయ్య జిల్లా దేవగుడి విలేజ్ కి వెళ్ళారు చంద్రబాబు నాయుడు. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇల్లు గృహ ప్రవేశాలు చేయించామని చెప్పారు చంద్రబాబు నాయుడు. అంటే ఒక సెంట్ ఇవ్వకుండానే అంత షార్ట్ టైం లో ఎలా చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి హ్యాండ్లో. ఈ రోజు టిట్కో ఇల్లు అని మాట్లాడుతున్నారు కదా. సరే, టిట్కో ఇల్లు ఈ రోజు ప్రారంభించాను నేను. ఎంత 1,08,000 టిట్కో ఇల్లును కూడా మేము ఇచ్చామని చెప్తున్నారు. సరే, అవి జగన్మోహన్ రెడ్డి గారి హ్యాండ్లో మొదలు పెట్టినవైనా సరే మావే అంటున్నారు కాబట్టి సరే, అదే చంద్రబాబు నాయుడు గారివే అనుకుందాం, 1,08,000. మరి 21 నెలల కాలంలో 5,50,000 ఇల్లు గృహప్రవేశాలు చేసి పూర్తి చేసి ఉంటే మరి మిగిలిన ఆ 4,42,000 ఇల్లు ఎవరివి? సాధారణ ఇల్లు. అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చినవే ఇళ్ల స్థలాలు. ఇక్కడే చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. కానీ దీన్ని అంగీకరించలేక చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టుకున్నారు. పేదలంటే ఇష్టం లేదు ఆయన, కానీ పూర్తి రివర్స్ లో ఎదురుదాడి చేస్తున్నారు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు. ఇంకా బాగా గమనిస్తే ఈ టిట్కో ఇల్లు అన్నది ఒక పెద్ద వ్యవహారం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని ఒక పెద్ద స్కామ్ గా కూడా ప్రతిపక్షాలు విమర్శించాయి. ఏంటంటే అప్పుడు ఉన్న ధర ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 3 లక్షల రూపాయలు ఇస్తే ఆ లబ్ధిదారుల పేరు మీద బ్యాంకుల్లో 3 లక్షల రూపాయలు రుణం ఇప్పించారు. వాళ్ళు 20 ఏళ్ల పాటు దాన్ని లోన్ కట్టుకుంటూ ఉండాలి బ్యాంకుల్లో. మొత్తం ఆ లోన్ కంప్లీట్ అయ్యేసరికి వడ్డీతో సహా ఒక్కో ఇంటి మీద ఒక్కో లబ్ధిదారుడు 7 లక్షల రూపాయలు కట్టాల్సి ఉండే పరిస్థితి. కానీ ఆ రోజు చేసింది ఏంటి చంద్రబాబు నాయుడు గారు? అంచనాలు పెంచారు. అమరావతిలో ఎలాగైతే డబుల్ పెంచారు అంచనాలు చంద్రబాబు నిర్మాణానికి అని చెప్తున్నారు, అదో టిట్కో ఇళ్ల విషయంలో కూడా తమకు కావాల్సిన కాంట్రాక్టర్లకు హైప్ ఇచ్చి బాగా ధరలు పెంచేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సాయంతోనే ఇల్లు పూర్తయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా అంచనాలు పెంచడం వల్ల మళ్ళా లబ్ధిదారులకు 3 లక్షల రూపాయలు లోన్ తీసుకొని వాళ్ళు 7 లక్షల రూపాయలు వడ్డీతో సహా కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారు? ఈ పరిస్థితిని గుర్తించి 300 చదరపు అడుగుల వరకు రూపాయికి రిజిస్ట్రేషన్ చేయించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తీవ్ర రివర్స్ లో అటాక్ చేస్తూ ఉన్నారు. అమరావతిలో ఇల్లు రద్దు చేసేది చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదని చెప్తారు. సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లను కడితే వాటిని పేర్లు మార్చుకొని ఈ రోజు పరిపాలన చేస్తున్నది చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ చేస్తూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలా వాదించగలుగుతున్నారంటే చాలా ఆసక్తికరంగా ఉంది. పైగా ఈరోజు ఈనాడు పత్రికలో, ఈటీవీలో ఆవేదన ఏంటి? అక్కడికి వచ్చిన లబ్ధిదారులంతా జగనన్నకు సంబంధించిన ఆ బుక్లే తీసుకొని వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఏంటి? వాళ్ళు తెచ్చిన దాని మీద చాలా క్లియర్ గా ఉందని కూడా చెప్తున్నారు. ఏంటి? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో మొదలు పెట్టినవి, పూర్తి చేసినవని ఆ బుక్కుల్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంటి సలహా? అధికారులంతా అవన్నీ చించి పడేసి పక్కన పడేసి చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మొదలు పెట్టి పూర్తి చేశారని చెప్పి కొత్తగా బుక్లు ఇవ్వాలేమో మరి. అంటే ఎలా ఇస్తారు అధికారులు కూడా? అంటే చూడండి, మొత్తం అంతా గ్యాంబ్లింగ్ చేయాల్సిందే, చేయలేదు కాబట్టి అధికారులు అని చెప్తున్నారంటే అధికారులు అవకాశం ఉంటే చేసేవాళ్ళే, ఆ అవకాశం లేదు కాబట్టి చేయలేదు. కానీ ఇప్పుడు దానికి రివర్స్ ఏం చెప్తున్నారు? ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోటివి, జగన్మోహన్ రెడ్డి వచ్చి తన ఫోటోలు వేసుకున్నారు, ఇప్పుడు సరి చేయాల్సింది అధికారులే కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే ఇవన్నీ చేశారో అధికారులు కూడా అదే ఫాలో అప్ చేసి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆడవాళ్ళని చెరిపేయాలి కదా అన్న వాళ్ళని ఒక మీడియా తీసుకొని వస్తుంది. ఇది దిగ్భ్రాంతి కలిగించే అంశం.